ఇల్లుందా అన్న? సొంత ఇల్లుందా? అన్నీ ఉన్నాయన్న. ఆ! అన్నీ ఉన్నాయి. మీరేదో ఇంకో చిన్న విషయం అద్దెంట్లో ఉంటారని. అన్న, ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌లుంటారు. ఆ! ఆ! వాళ్ళు సొంత ఇళ్ళలో ఉండాలని రూల్ ఉందా? అట్లేం లేదు. ఆ! నేను ఇప్పుడు నా ఆఫీస్ ఉంటది. ఆఫీస్. ఆ! అరే! ఉంటాయి. ఎవరికుంటే అదే. ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఆఫ్ కోర్స్. ఆఫ్‌కోర్స్. అవును. ఆ! అందరూ సొంత ఇంట్లోనే కింద ఆఫీస్ పెట్టుకోవాలని రూల్ లేదు. అట్లేం లేదు. అవును. బయట మేము ఆఫీస్ పెడతాం. దాన్ని ఇల్లుగా అని, హ్మ్. దాన్ని 20,000 అని ఇంకా చూతేగాళ్ళు 20,000 ఆ! కాదు 30,000 రా నాయనా దాని రెంటు. ఇంకా 10,000 ఓ తగ్గించిర్రు మీరు. 10,000 తగ్గిచ్చిల్లా? 10,000 తగ్గించిర్రు. 30,000 దాని రెంటు. ఆ! ఇలా లేనివన్నీ అన్నీ వాళ్ళంతా అన్న ఇదొక బ్యాచ్ అన్న. హ్మ్. హ్మ్. పక్కా హ్మ్. పకడ్బందీగా ఓకే. డబ్బులిచ్చి కొంతమంది మీడియా వాళ్ళకి, ఆ! కొంతమంది యూట్యూబర్స్‌కి, కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళకి పని పాట లేని నా కొడుకులు. వీళ్ళ తల్లిదండ్రులు చూసుకోరు. సొసైటీతో పని లేదు. ఏం పని లే అవారా పని కచ్చా. ఆ! వాళ్ళకి డబ్బులిచ్చి ప్రచారం చేయండ్రా అని అంటే కొంతమంది లుచ్చ నా కొడుకులు ఇది ప్రచారం చేయబడ్డది. ఓకే. మీ మీద ఎందుకు పగ? మీకెవ్వరు శత్రువులు? మీరేం చేస్తారని మీరేమన్నా? ఏంది ఇప్పుడు ఆ! మీరే అన్నారు గదా! ఇప్పుడు ఈ మన ఆల్ ఓవర్ ఇండియాలో ఇంత పెద్ద ఇది ఎవరు ధరించలే. అవును. ఇది ధరించిన. యెస్. అరే! ఈడు ఏదో ఒకటి ఒక్కొక్కసారి ఒక యాంటిక్ చేస్తుండు ఏదో ఒకటి ఈడు. ఈడు ఫేమస్ అయితుండు. హ్మ్. 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 ఏదో ఒకసారి సోషల్ వర్క్ అని ఫేమస్ అయితాడు. ఒకసారి సినిమాల్లో ఫేమస్ అయితాడు. ఒకసారి ఆభరణాలని ఫేమస్ ఏదో ఒక విధంగా ఈడు ఫేమస్ అయితుండు. వీడిని ఎట్లరా కొట్టాలి? ముందు నుంచి కొట్టలేరన్నో. ఆ! 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 ముందు నుంచి కొట్టలేరు. అచ్చా! ఎందుకంటే అంటే నేను గొప్పని గాదు. రైట్. ఇంగ మనం ప్రాణం పోతుందంటే మరి మనం అవతలోళ్ళని మనకు చేయనీకి మన మనం మరి ఊకుంటామాన? మన కాన్ఫిడెన్స్ అన్నిటికి మనకుంటది. అంటే మీరు ఆర్ప ఇంతకుముందు రౌడీ షీటర్ అట్లుండేనా? లేదన్న అట్లేం లేదు. ఆ! ఇప్పుడు హ్మ్. మన ప్రాణాల మీదకొచ్చినప్పుడు మనం ఎదుర్కొనే దాన్ని రౌడీ షీట్ అని ఎవరంటారన్న? లేదు. ఆత్మరక్షణ అంటారు. అవును. ఆత్మరక్షణ అంటారు గదా! అవును. అలాంటి చర్య అంతే. అట్లా ఎన్ని చేశారు ఇప్పటి వరకు? ఆత్మరక్షణ చర్యలు. ఓ 5, 6 ఉంటాయా? ఏదో అట్లాంటివైతే లేవు. ఆ! ఇక ఇప్పటి నుంచి ఫేస్ చేయాలేమో నాకు తెలిసి. అవునా? అంటే హ్మ్. మీరు కత్తి గాని పెట్టుకొని తిరుగుతారా? గన్ను అట్లాంటి? అవసరమే లేదన్న. ఆ! అసలు కరెక్ట్ మనిషికి ఇది చాలు నోటి మాట చాలు. హ్మ్. చంపేయొచ్చు నోటి మాటతో. వాళ్ళకి గావాలి కత్తులు, గొడ్డెళ్ళు అవి ఇవన్నీ. హ్మ్. ఇప్పుడు అన్న అంబానీ ఒక మాట అనడం పెద్ద విషయం గాదు. ఆ! నేను అంబానీనంటే అది చాలా పెద్ద విషయం అయితది. అవును. అంతేగా కరెక్ట్. నాకన్నా పెద్ద వ్యక్తి నన్ను ఒక మాట అంటే నేను అది పెద్దగా పట్టించుకోను. నేను ఆ వ్యక్తిని అన్నా అనుకోండి బాగా బావుండదు. గలీజుంటది. అవును. గలీజుంటది. అవును. అందాక తెచ్చుకున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో దాదాపు ఒక 100 మందుంటరా? గోల్డ్ మ్యాన్‌లు? ఏమో అన్న నాకంత అయితే తెలీదు. ఆ! మేము ఎప్పుడైనా ఫంక్షన్‌లో ఎళ్ళినప్పుడే చూడడం తప్ప, ఆ! ఎంతమంది ఉంటారు అనేది నాకైతే అది లేదు. ఓకే. అంటే గోల్డ్ మ్యాన్ అనిపించుకోవాలన్న అది గూడా నాకు లేదు. మా అమ్మ కోరిక ప్రకారమే ఒకప్పుడు గూడా నేను గోల్డ్ ధరించేవాడిని. హ్మ్. చిన్న చిన్న ఆభరణాలు ధరించేవాడిని. హ్మ్. మా అమ్మగారు బతుకున్నప్పుడు 22లో చనిపోయారు మా అమ్మగారు. సారీ. ఆ! మీ వోళ్ళందరూ ఇంతమంది గోల్డ్ మ్యాన్స్ నువ్వు చిన్న ఫంక్షన్ చేస్తే ఇంతమంది గోల్డ్ యేసుకొనొస్తారు గదా! నువ్వు గూడా యేసుకోవచ్చు గదా! అని ఓకే. నన్ననేది. ఆమె చనిపోయిన తర్వాత 1 ఇయర్ డిప్రెషన్ నుంచి బయటికి రావడం తర్వాత, హ్మ్. సరేలే అని చెప్పి నేను గూడా ధరించడం జరిగింది. అండ్ షార్ట్ టైమ్‌లో పెద్ద ఐ మీన్ నంబర్ 1 అవును. గోల్డ్ మ్యాన్ అవును. అయిపోయినా. అవును. అవును. అది భరించుకోలేకపోయారు. ఓకే. ఓకే. దానివల్ల. ఏమొస్తదన్న గోల్డ్ మ్యాన్ అవ్వడం వల్ల ఏమన్నా అవార్డులు, గివార్డులు ఏమన్నా వస్తాయా? ఏ అట్లా ఏమన్నా? ఏం రావన్నా. ఆ! నేను చెప్పాను గదా! మా మమ్మీ విష్ ప్రకారం నేనేసుకున్నా. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అలా అయిపోయింది. మంచిగా పబ్లిక్‌లో అంటే మమ్మీ ఇట్లా రోల్డ్ గోల్డ్ ఏసుకోమని చెప్పిందా? లేదన్నా ఇది ఆ! రోల్డ్ గోల్డ్ గాదు. ఎవరు చెప్పారు రోల్డ్ గోల్డ్ ఇప్పుడు అని? ఇది అది 35 కిలో ఉంటది. 30 కిలో ఏముండదన్నా. అరే! ఆయన చెప్పిండు కదా! 750 గ్రాములు ఉంటదన్న అది. ఎవరు? మన టీవీ నైన్‌లో ఆ! మన గోల్డ్ టెస్ట్ చేసిన అతను చెప్పాడు హ్మ్. కదా! హ్మ్. 750 గ్రాములు అది ఉంటదని. 650 గ్రామ్స్ ఐ థింక్ సరే అనిండొచ్చు. ఆ! 650 గ్రాములు అయ్యుండొచ్చు. హ్మ్. అన్న 650 గ్రాములంటే పెద్దది కదా! అన్న మీకు ఇంకో విషయం మీరొకటి అర్థం కావట్లే. ఆ! ఇంత పెద్ద ఐటెమ్ ఉందనుకో, ఒక చిన్న మాట. ఆ! ఇంత పెద్ద ఐటెమ్‌ని చేపియాలంటే కిలోన్నర పడతది. ఈజీగా అదే అంటున్నా. ఆ! కిలోన్నర ఆ! పడతది. అయితే ఇది ఎవరైతే చేసే వ్యక్తి ఉన్నాడు గదా! చేద్దాం పర్లేదు ఎంతైతే అంత గాని అని జెప్పి నేనన్నా. ఆయన ఏమన్నాడు, "అన్నా వద్దు అంత రిస్క్ పని అదంతా చేయకన్నా. ఆ! ఇప్పుడు నీకు మంచి కడియం గావాలి, మంచి డిజైన్ గావాలి, బంగారం దాంట్లో ఎయాలి. దానికి తగ్గట్టు నేను జేస్తా. ఎందుకు ఉట్టిగా 1,00,00,000, 1,50,00,000 పెట్టుకుంటావు? హ్మ్. అవసరం ఏముంది? ఆ! ఒక 25,00,000లో మంచిగా అయిపోతది. అవసరం లేదు. నువ్వు కిలో బంగారం యేసుకొని ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు గదా! ఓకే. 20,00,000లో నీకు మంచిగా పకడ్బందీగా ఇప్పుడు టెంపుల్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. టెంపుల్స్ ధ్వజస్తంభాలుంటాయి. అవును. ధ్వజస్తంభాలు మొత్తం బంగారంతో ఉండవు. అంటే బంగారు రాగిని బంగారం రేకును తాపడం చేస్తారు ఆ! వాళ్ళు. అది బంగారమే. అవును. అది బంగారం పూత కాదది. పూత రేకు, గాదు. రేకు. రేకు. ఆ! అలాంటి రేకు తయారు జేసి ఇది చేసిందిది.
అది పూత అంట కదన్న అది. ఎవరు చెప్పారు పూతని? బంగారం గురించి ఎవరికైతే అవగాహన ఉండదో, బంగారం గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళు చెప్పేది అది. ఇప్పుడు వాళ్ళు ఆయన టెస్ట్ చేసి అదే చెప్పిండు కదా. వాడికేం తెలుసు? వాడు వాళ్ళోడే ఆడు, అతను వాళ్ళ మనిషి ఆడు. టీవీ వాడి వాళ్ళు సంగతి చెప్పడానికి తీసుకొచ్చిన కదా. వస్తలేదా? కాదు కాదు, వాళ్ళ మనిషి ఆడు. ఓకే. అసలు ఆ లైవ్ జరిగేటప్పుడు కూడా మీకు అసలు అక్కడ అర్థం కావట్లేదా? ఇదంతా ఫిలిం అని మీకు తెలియట్లేదా? అది చేసేటప్పుడు ముగ్గురం కూర్చున్నామాడ. ఆ యాంకర్ ఎలా ఉంది, యాంకర్ ఏం చేస్తుంది, అక్కడ ఫోకస్ ఎవరి మీద ఉంది, ఎవరిని లైట్ తీసుకుంటుంది, ఫోకస్ మీ మీదనే. ఆ చర్చ పెట్టిందే మీకోసం, అది అందరికి తెలిసిందే నా కదా. కోసం అయితే మీరు ఐటీ దాడుల్లో దొరికారు కాబట్టి. ఎందుకు నాకన్నా ముందు కొండ విజయ అన్న గారు దొరికారు, నా మీద కాదు దొరికారు, కానీ ఆయన డూప్లికేట్ అని ఏం తేలలేదు కదా. ఎవరిది? ఇప్పుడు ఐటీ దాడుల్లో కదా. రైట్ అన్న వాళ్ళు బయట చెప్పారు కదా 3 లక్షల దీని వర్త మొత్తం ఎవరు అని. చెప్పారు? వార్తలు బయటకు వచ్చినాయి కదా. అది చెప్తున్నా కదా నేను పుకార్లు అని. ఆహాహా. ఇంకా అది ప్రాసెస్ ఇంకా అవుతూనే ఉంది స్వామి, ఇంకా Okay. ఇంకా అయిపోలేదు. ఇప్పుడు మళ్ళీ నాకు సెకండ్ టైం మళ్ళీ ఎప్పుడు రావాలో నాకు చెప్పారు, ఒక ఆర్డర్ కాపీ ఇచ్చారు, నేను ఇంకా వెళ్ళాలి. వాళ్ళు ఇంకా ఏ పరీక్షలు కొంచెం వరకే చెక్ చేశారు, ఇంకా అది ఇంకా అవ్వనే లేదు. దాన్ని ఇంకా నేను ఫేస్ చేస్తూనే ఉన్న, ఆపరేషన్ ఇంకా సక్సెస్ అయిపోనే లేదు. పేషెంట్ డెడ్ అని ప్రకటించేశారు, ఆపరేషన్ అవ్వలేదు. మరి ఓకే. ఏది కూడా ఇంకా అసలే కాలేదు. ఇంకా ఏది అవ్వకముందే ఇదంతా మళ్ళీ మండే వెళ్ళాలి. కాదన్న పెద్ద వార్త కదా, మీ దగ్గర మొత్తం గోల్డ్ వర్తే 3 లక్షలు అనేది కదా వార్త అసలు. ఒక దాంట్లో 3 లక్షలు, ఒక దాంట్లో 7 లక్షలు, ఇంకో దాంట్లో 9 లక్షలు, ఇంకో టీవీ షోలో 9 తులాలు. ఏంది ఇది? ఓకే. ఎవరు అసలు అన్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎవ్వరు కూడా వాట్ ఈజ్ వాట్ అని బయట పెట్టరు. ఓకే. ఒక ఫస్ట్ థింగ్ తెలివైనోడు ఎవడన్నా ఉంటే అది ఆలోచిస్తాడు. ఓకే. అది పుకారు అంతా ప్రీ ప్లాన్ గా, అది వేస్ట్. దాన్ని పట్టుకొని మీడియా వాళ్ళు కాపీ పేస్ట్ ఇలా కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి, కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి. వేరే న్యూస్ లేనట్టు, వేరే ప్రాబ్లమ్స్ లేనట్టు. గ్యాస్ కొరత, ఇరాన్ ఇజ్రాయెల్ది పెద్ద యుద్ధము, ఆడమ్మో ఎప్పుడు బాంబు పడుతుందో అని చెప్పి వాడు భయపడుతున్నాడు అక్కడ. ఒక పూట అన్నం దొరికితే చాలని చెప్పి ఆడ ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ వదిలేసి పనికిరాని ముచ్చట తీసుకొని కొన్ని బంగారం వేసుకొని నేను ఎవరైనా మోసం చేశానా, బంగారం వేసుకొని ఎవరి దగ్గర నింపానా, బంగారం వేసుకొని ఏమైనా ప్లాట్లు ఏమన్నా నేను ఇది మీ దగ్గర పెట్టుకోనరా, ఇది బంగారం అని నమ్మించి వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానా? లేదు, ఏమీ లేవు. ఏంటి ప్రాబ్లం? సో ఎగ్జాక్ట్లీ ఐటీ వాళ్ళకి మధ్య మీ మధ్య ఏం జరిగింది చెప్పండి నాకు. ఐటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కొన్ని నన్ను అడిగారు, కొన్నింటికి బిల్స్ చూపించాను. మీరు సడన్లీ వచ్చారు కదా, ఇంకా ఇంత సడన్లీ అన్నీ అంటే అవ్వని పని, టైం ఇవ్వండి అని అడిగాను. ఓకే అని చెప్పి వాళ్ళు ఒక డేట్ నాకు ఇచ్చారు. ఆ డేట్ ప్రకారంగా కొన్ని బ్యాంక్ ట్రాన్స్లేషన్లు, ప్రాపర్టీకి సంబంధించి అది నాకు ఇల్లు లేదని చెప్పి క్రియేట్ చేశారు. చూతే నా కొడుకులు 3 లక్షలకి వాళ్ళు డిసైడ్ చేశారని చెప్పి అదే క్రియేట్ చేశారు. అసలు ఇవన్నీ నాకైతే అబ్బా ఇవన్నీ పోనీ ఏదైతే ఏముంది, నేనేందో నాకు తెలుసు. అయితే కొన్నిటికి సబ్మిట్ చేయడం జరిగింది, కొంచెం నాకు టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం మళ్ళీ టైం ఇచ్చారు, ఆ టైం ప్రకారం అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, కొన్ని బిల్స్ చూపెట్టాలి. అండ్ అప్పుడు అది జరిగిన తర్వాత కూడా వాళ్ళు బయట చెప్పరు. అది ఒకవేళ ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా వాట్ ఈజ్ వాట్ అని వాళ్ళు బయట పెట్టారు, చెప్పరు. ఐటీ వాళ్ళు చెప్పరు. వీళ్ళెంతకు వీళ్ళే చెప్పేసుకున్నారు, వీళ్ళెంతకు వీళ్ళే రాసేసుకున్నారు.